తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ అధికారి పోస్టుల కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఈ వీడియోలో ఆ వివరాల గురించి పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దానికంటే ముందుగా ఎవరైనా ఈ ఛానల్ను మొదటిసారిగా చూస్తున్నట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ను నొక్కి ఆల్ నోటిఫికేషన్ బటన్ను ఆన్ చేసుకోండి. ఈ విధంగా చేయడం ద్వారా నేను చేసే ప్రతి వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో అందడం జరుగుతుంది. కాబట్టి మంచి నోటిఫికేషన్కు సంబంధించిన వీడియోలను మిస్ కాకుండా ఉండడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఇక విషయంలోకి వెళ్ళినట్లయితే గ్రామ పంచాయతీ అధికారి జీపీఓ నియామకాలు. తెలంగాణ ప్రభుత్వం గ్రామ పంచాయతీలలో పరిపాలనను మెరుగుపరచడానికి గ్రామ పంచాయతీ అధికారుల నియామకాలను చేపడుతుంది. ఉద్యోగాల సంఖ్యను పరిశీలించినట్లయితే ప్రభుత్వం 10,954 జీపీఓ పోస్టులను మంజూరు చేయడం జరిగింది. ఇక నియామక ప్రక్రియ గురించి ఆలోచించినట్లయితే ప్రభుత్వం మొదట గ్రామ రెవెన్యూ సహాయకులు విఆర్ఏ మరియు గ్రామ రెవెన్యూ అధికారులు విఆర్ఓల నుండి ఎంపికలను స్వీకరించింది. కొత్త నియామకాల ద్వారా ఈ పోస్టులను భర్తీ చేయాలని కూడా ప్రభుత్వం యోచిస్తుంది. ఇక గ్రామ పంచాయతీ అధికారి యొక్క బాధ్యతలను పరిశీలించినట్లయితే గ్రామ ఖాతాలను నిర్వహించడం, ధృవపత్రాల జారీ కోసం విచారణలు చేయడం, సంక్షేమ పథకాల లబ్ధిదారులను గుర్తించడం, ఎన్నికల విధులు నిర్వహించడం, ప్రభుత్వ భూముల ఆక్రమణలు, చెరువులు మరియు నీటి వనరులను పరిరక్షించడం, ఈ విధమైన పనులు చేయాల్సి ఉంటుంది. ఇక జీతం విషయానికి వచ్చినట్లయితే గ్రామ పంచాయతీ అధికారి జీతం నెలకు 16,400 నుండి 50,000 వరకు ఉంటుంది. అయితే ఈ గ్రామ పంచాయతీ అధికారి పోస్టులను ముందుగా ప్రభుత్వం అనుకున్నట్లుగా విఆర్ఓలు విఆర్ఏలు ఎవరైతే ఉన్నారో వారితో ఈ పోస్టులను ఫిల్ చేయాలని ఆలోచనలో ఉన్నట్టుగా తెలియవచ్చింది. అయితే వారి నుంచి వ్యతిరేకత రావడంతో ఈ పోస్టులను డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా మాత్రమే ఫిలప్ చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టుగా తెలియవస్తుంది. అయితే ఈ విషయము నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారికి మంచి విషయం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత 10 సంవత్సరాల నుంచి జాబ్ నోటిఫికేషన్లు లేక ఎన్నో రోజుల నుంచి జాబ్స్ కోసం ప్రిపేర్ అవుతున్న వారికి ఇది ఒక మంచి అవకాశం అనే చెప్పుకోవచ్చు. నోటిఫికేషన్ కోసం ఎదురు చూసినంత మాత్రాన ఉద్యోగం రాదు. కాబట్టి ఈ ఉద్యోగం కోసం సరైన ప్రణాళిక వేసుకొని అహర్నిశలు కష్టపడి బాగా చదువుకొని ఆ చదువుకున్నది మళ్ళీ ప్రాక్టీస్ చేస్తూ తర్వాత రివైండ్ చేసుకుంటూ ఈ ఉద్యోగాన్ని సాధించాలని కోరుకుంటున్నాను. అయితే మీ ప్రణాళిక ఏ విధంగా ఉండాలంటే ఉద్యోగం ఖచ్చితంగా మీకే వచ్చే విధంగా ఉండాలి. అంటే దానికోసం మీరు ఏ విధంగా కష్టపడాలో ముందుగానే ప్రణాళిక వేసుకొని కష్టపడి ఉద్యోగాన్ని సాధించాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఈ వీడియో ఎవరైనా మీ ఫ్రెండ్స్ లోపల కానీ మీ ఫ్యామిలీ లోపల కానీ బాగా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉండి వారికి విషయం తెలియనట్లయితే వారికి షేర్ చేయండి. ఈ వీడియో కనుక ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ను నొక్కి ఆల్ నోటిఫికేషన్ బటన్ను ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ అండ్ బెటర్ లక్ ఫర్ యువర్ బెస్ట్ ఫ్యూచర్.